డెఫినెట్గా మనం ఈ కేసుకు సంబంధించి నేను బ్రీఫ్గా ఏ విధంగా ఇది హైకోర్టు వరకు వచ్చింది, హైకోర్టులో విచారణ జరిగిందనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ గత నెల 30వ తేదీన తురకా కిషోర్ మాజీ మున్సిపల్ చైర్మన్కి సంబంధించి మనం చూస్తున్నాం. ఆయన ఏదైతే జైలు నుంచి విడుదలయ్యారు, దాదాపు 200 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలవుతున్నటువంటి సందర్భంలో పల్నాడు జిల్లాకు సంబంధించిన రెంట చింతల ఎవరైతే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి కొద్దిమంది ఆయనను ఆయన కుటుంబం దగ్గర నుంచి లాక్కెళ్ళి జీప్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎటువంటి నోటీస్ లేదు. వెంటనే ఆయన సతీమణి తురకా కిషోర్ సతీమణి హైకోర్టును ఆశ్రయించారు. ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జాడ ఎక్కడుందో తెలియని సిచ్యువేషన్లో కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు ఇమీడియట్గా ఆయన ఎక్కడున్నారో ప్రొడ్యూస్ చేయండి అనేటువంటి ఒక ఆర్డర్ ఇస్తుంది. హైకోర్టుకి అధికారం ఉంటుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణ చేపట్టింది. వెంటనే పల్నాడు పోలీసులు వచ్చి మేము అరెస్ట్ చేశాము అని అరెస్టుకు సంబంధించినటువంటి రిమాండ్ మొత్తం రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఏ విధంగా అక్రమంగా అరెస్ట్ జరిగిందనేటువంటిది హైకోర్టు గుర్తించింది. చాలా ప్రశ్నలు అటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి వేసింది. అదేవిధంగా కింది కోర్టులో జరిగినటువంటి ప్రొసీజర్ ల్యాబ్స్ గురించి చర్చ జరిపింది. ఒక వ్యక్తిని 47 నోటీస్ ఇవ్వకుండా అతనికి సంబంధించినటువంటి ఏదైతే కారణాలు చూపెట్టకుండా అతన్ని అదుపులోకి తీసుకోవడము, అట్ ద సేమ్ టైం అతని హక్కులను డినై చేయడం, ఇదంతా జరిగిందంటూ పూర్తిగా హైకోర్టు దీనికి సంబంధించి పూర్వపరాలకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ నుంచి ఒక నివేదిక తెప్పించుకుంది. ఎన్ని కేసులు పెట్టారు, ఎందుకు పెడుతున్నారు, ఎంతకాలం జైల్లో పెట్టడానికి పెడుతున్నారు అనేటువంటిది సుదీర్ఘంగా విచారించింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ప్రభుత్వం తరపున వచ్చినటువంటి న్యాయవాది ఇది కేవలం హెబియస్ కార్పస్ కాబట్టి మీరు ఆయన అరెస్ట్ను రిజెక్ట్ చేయలేరు అంటూ ఒక కొత్త లాజిక్తో వచ్చారు. అప్పుడు హైకోర్టు దీని మీద ఆయన మీరు రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేసుకోవచ్చు అనేటువంటి ఒక అవకాశాన్ని తురకా కిషోర్ పిటిషనర్కి ఇచ్చింది. నిన్న సాయంత్రము తురకా కిషోర్ తరపున ఈ రిమాండ్ను రిజెక్ట్ చేస్తూ నేను ఒక పిటిషన్ కూడా వేశారు. దాని మీద కౌంటర్ వేసేటువంటి అవకాశాన్ని ఈరోజు ప్రభుత్వం తరపున న్యాయవాదికి ఇచ్చింది. ఆర్గ్యుమెంట్స్ వినింది. ఆర్గ్యుమెంట్స్ వింటూ చట్టం ఏముంది అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వ న్యాయవాదికి చదివి వినిపించింది. ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ జరిగాయి, బిఎన్ఎస్ యాక్ట్ను ఎట్లా వైలేట్ చేశారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని సుప్రీంకోర్టు స్ఫూర్తికి విరుద్ధంగా ఏ విధంగా అరెస్ట్ జరిగింది, అట్ ద సేమ్ టైం సిఆర్పిసిలో ప్రొసీజర్ ల్యాబ్స్ ఏ విధంగా జరిగాయి ఈ కేసుకు సంబంధించి దిస్ ఈజ్ ద క్లాసికల్ కేస్ ఆఫ్ వైలేషన్స్ అనేటువంటిది ఈరోజు హైకోర్టు అభిప్రాయపడింది. చాలా స్పష్టంగా ఈ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో మేము వెంటనే తురకా కిషోర్ను విడుదల చేయమని చెప్తున్నాము. ఈ కేసులో ఆయనను వెంటనే విడుదల చేయాలి. ఆ తర్వాత మీకేదన్నా దీని మీద సుదీర్ఘంగా కౌంటర్ వేసుకునేటువంటి అవకాశం ఉంటే మేము సమయం ఇస్తామని ప్రభుత్వానికి సమయం కూడా ఇచ్చి కౌంటర్ వేసుకునేటువంటి అవకాశం ఇచ్చింది. కానీ ఏ విధంగా ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగాయి, అరెస్ట్ చేసేటువంటి సమయంలో పాటించాల్సినటువంటి కనీసపు ఏవైతే నిబంధనలు ఉంటాయో వాటిని పాటించలేదని చాలా స్పష్టమవుతుంది. నాతో పాటు సతీష్ కూడా ఉన్నారు. సతీష్, గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరెస్టులను చూస్తున్నాం. అర్ధరాత్రి అపరాత్రి వచ్చి వాళ్ళను పట్టుకొని పోవడము, ఆ తర్వాత ఒక కేసులో ఉన్నారని చెప్పేటువంటి ప్రయత్నం మాత్రమే జరుగుతోంది. కానీ కావాల్సినటువంటి నిబంధనలు పాటించట్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గౌరవనీయమైనటువంటి హైకోర్టు ప్రతి సందర్భంలో చెప్తూ వస్తుంది. ఈ రోజు ఇచ్చినటువంటి ఈ తీర్పును ఎట్లా చూడాలి? ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఒక అరెస్టుల పరంపరకు సంబంధించి ఈ తీర్పు ఒక చెంపపెట్టుగా నేను భావించవచ్చా సతీష్? ఖచ్చితంగా ఇస్మాయిల్, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అనేక సార్లు ప్రత్యేకించి గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీసుల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసుల్ని అనేక సార్లు చాలా తీవ్రంగా మందలించింది. ఏ విధంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నారో, ఏ విధంగా తప్పుడు కేసులు నమోదు చేసి అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి రిమాండ్లకు ఏ విధంగా పంపించేలాగా పోలీసులు కేసులు పెడుతున్నారో, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని ఒకే వ్యక్తి పైన అనేక రకాల కేసులు పెట్టడం, వేర్వేరు పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఆ తర్వాత వాళ్ళు ఎక్కువ కాలం జైల్లో ఉంచడం, ఇదొక్కటే పనిగా పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నటువంటి తీరు పట్ల హైకోర్టు అనేక సార్లు అసహనం వ్యక్తం చేసింది. ఈ రోజు మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుకు, ఎవరైతే ముఖ్యంగా అధికార పార్టీకి తలొగ్గి మరి పనిచేస్తున్నటువంటి పోలీసు యంత్రాంగం ఉందో, ఆ పోలీసు యంత్రాంగానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేసి ఉక్కు పాదం మోపి అణిచివేయాలని చూస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ తెలుగుదేశం పార్టీకి ఇదొక చెంపపెట్టు లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే తురకా కిషోర్ విషయంలో కూడా మనం చూస్తే 12 కేసులు పెట్టారు తురకా కిషోర్ పైన. ఇతను మాచర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలమైన నాయకుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అయినటువంటి
ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుల్లో ఒకరు దుర్గా కిషోర్. సో అదొక్కటే కక్ష పెట్టుకొని మాచర్లలో ఇప్పటికే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కూడా ఒకవైపు అక్రమ కేసులు పెడుతున్నారు, న్యాయ పోరాటం ఆయన చేస్తున్నారు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళపైన కూడా ఈ విధంగా కేసులు పెడితేవాడు. ఇప్పుడు మనం చూస్తే దుర్గా కిషోర్ కూడా 214 రోజుల పాటు ఆ జైల్లో ఉన్న తర్వాత 12 కేసుల్లో అక్రమంగా 12 కేసుల్లో 11 కేసులు హత్యాయత్నం కేసులు పెట్టిన అవేవి కూడా ఈ మధ్య కాలంలో జరిగినవి కాదు. ఎప్పుడో 6 ఏళ్లు 7 ఏళ్ల కిందట జరిగినటువంటి కేసుల్లో అరెస్టులు చూపించడం, రోజుల తరబడి జైల్లో ఉంచినటువంటి పరిస్థితి. ఆఖరికి గత నెల 30న జైలు నుండి విడుదలైనప్పుడు దుర్గా కిషోర్ సంబంధించినటువంటి భార్య, అదేవిధంగా దుర్గా కిషోర్ కుమార్తె కూడా చిన్నపిల్ల ఆడపిల్ల రోధిస్తున్నా సరే, ఏడుస్తూ వేడుకున్నా సరే, పోలీసులు వాహనాలకు అడ్డంగా వెళ్ళినా సరే కనీసం దయా దాక్షిణ్యం అన్నది లేకుండా, ఆడపిల్లల కన్నీళ్లు చూసి కూడా కరగకుండా నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేశారు మరొక కేసులో. ఆ కేసులోని ఇప్పుడు ఎంతటి అక్రమ కేసో, ఏ విధంగా అక్రమంగా అరెస్ట్ చేశారో ఈరోజు హైకోర్టు ఈ ఒక్కరోజే కాదు, ఈ కేసు హేబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పటి నుండి కూడా వరుసగా రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల, పోలీసుల తీరు పట్ల ఒక దశలో ఆ మ్యాజిస్ట్రేట్ల ఎవరైతే రిమాండ్ విధించినటువంటి మ్యాజిస్ట్రేట్ పట్ల కూడా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మేము మా మ్యాజిస్ట్రేట్లకు సరిగ్గా శిక్షణ ఇవ్వలేకపోయామని ఒక వ్యాఖ్య చేసింది. ఇంకొక వైపు పోలీసులు ఏ విధంగా అక్రమ కేసులు పెడతారో మాకు తెలియదా, హత్యాయత్నం కేసులు ఏ విధంగా పెడుతున్నారో మాకు తెలియదా అంటూ ప్రశ్నించింది. ఈ రోజు తక్షణమే విడుదల చేయాలని తీర్పునిచ్చింది. సో చాలా స్పష్టంగా ఇదొక్క కేసే కాదు, అనేక కేసుల్లో ఇప్పటికే ఇలాంటి కక్ష సాధింపు కేసులు అన్నింటిలో కూడా ఇటువంటి తీర్పులు వచ్చాయి. పోలీసుల్ని మందలించింది. ఎందుకంటే పచ్చి అబద్దాలు సాక్షాత్ హైకోర్టుకి పోలీసులు చెప్పినటువంటి సందర్భాలు, రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు హైకోర్టులో దొరికిపోయినటువంటి సందర్భాలు, వీటన్నిటి వల్ల పోలీసు ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతింటుంది. కేవలం ఇక్కడన్న రెడ్ బుక్ రాజ్యాంగం కోసం, రెడ్ బుక్ ఆ రూల్స్ కోసం పోలీసులు కొందరు పనిచేస్తున్నటువంటి తీరు పట్ల, ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అటు పల్నాడు కానీ ఇటు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీసుల తీరు పట్ల అత్యధికంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంటే అక్కడ ఏ స్థాయిలో ఎక్కడైతే కక్ష సాధింపు చర్యలు, ఎందుకంటే అనేక కేసుల్లో మనం చూస్తుంది. అది కూడా ఈ కేసుకు సంబంధించి చాలా స్పష్టంగా కొద్ది రోజుల కిందటే సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు అందరూ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్లకు కూడా ఒక సర్క్యులర్ జారీ చేసింది. రిమాండ్ విధించేటప్పుడు సుప్రీంకోర్టు నిబంధన పాటించాలనే అంశాన్ని, ముఖ్యంగా దానికి కారణం పోలీసులు సుప్రీంకోర్టు నిబంధనలు వేటిని కూడా పాటించకపోవడం వల్ల ఆ ఆదేశాలను ఇచ్చింది. సో ఇప్పుడు ఆ ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా ఈ పోలీసులు అదే విధంగా వ్యవహరించారు. గత నెల 30న దుర్గా కిషోర్ ని అదే విధంగా తీసుకెళ్లిపోయారు. అరెస్టులో పాటించాల్సినటువంటి నియమాలను ఏవి పాటించలేదు, కనీసం ముందస్తు నోటీసు ఇచ్చి విచారణ జరపలేదు. కేవలం 12 కేసుల్లో బెయిల్లో వచ్చినటువంటి వ్యక్తిని ఇంకా మళ్లీ జైల్లో ఉంచాలన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో దారుణంగా అరెస్ట్ చూపించిన అరెస్ట్ది జైలు నిండే కనీసం కుటుంబ సభ్యులతో ఒక్క పూట కూడా గడపి ఒక్క పూట భోజనం కూడా చేసేటువంటి అవకాశం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా అమానవీయంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఆ కేసులు అందుకని హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. ఈ రోజు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అమలు చేసేటువంటి పోలీసులకు, ప్రభుత్వానికి రెండింటికి కూడా చెంపపెట్టి లాంటిది. ముఖ్యంగా దుర్గా కిషోర్ కేసు విషయానికి వస్తే ఆ రిమాండ్ ను కూడా రిజెక్ట్ చేసింది హైకోర్టు అని అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎంత అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని. అనేక కేసుల్లో ఇటువంటి తీర్పులే వచ్చాయి. గతంలో జరిగిన మనం చూస్తే వర రవీంద్ర రెడ్డి కేసులో ఏ విధంగా సీసీ కెమెరా ఫుటేజ్ ని ఏ విధంగా తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోసాని కృష్ణమూర్తి కేసులో కూడా ఒకే వ్యక్తి పైన అనేక కేసులు పెట్టినటువంటి సందర్భం పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ పోలీసుల పైన కోమినేని శ్రీనివాసరావు కేసు విషయంలో సుప్రీంకోర్టు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. సో వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల పనితీరుని పనితీరు ఏ విధంగా ఉందో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది హైకోర్టు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కేవలం 13 నెలలైంది. ఈ 13 నెలల్లోనే ఇప్పటికీ అనేక మార్లు ప్రతి సందర్భంలో కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం పైన, పోలీసుల పనితీరు పైన అక్షింతలు వేస్తుంది. అంటేనే ఏ స్థాయిలో ఇక్కడ చట్టాలను ఉల్లంఘిస్తా ఉన్నారు, ఏ స్థాయిలో ఇక్కడ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. సో ఇప్పుడు దుర్గా కిషోర్ కేసు విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించినందుకు ఈ రోజు హైకోర్టు తీవ్రంగా మందలించింది. అంతేకాకుండా దుర్గా కిషోర్ ని తక్షణమే విడుదల చేయాలంటూ కూడా ఆ హైకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా ఈ తీర్పు
సంచలనమైనటువంటి తీర్పు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే తుర్కా కిషోర్ రిమాండ్ కూడా రిజెక్ట్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా తుర్కా కిషోర్ ను అరెస్ట్ చేశారన్న అంశాన్ని స్పష్టం చేసింది. తుర్కా కిషోర్ సంబంధించినటువంటి కేసుల వివరాలన్నింటినీ కూడా తెప్పించుకుంది. అదేవిధంగా నిన్న కూడా తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేసింది. మొన్న తీవ్రమైన అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు. చాలా స్పష్టంగా ఇందులో పోలీసులు అడుగడుగునా ఏ విధంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారో, కేసుల్ని ఏ విధంగా అక్రమంగా పెడతాం. 214 రోజుల పాటు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి పైన మళ్ళీ బయటకు రాగానే కనీసం ఆ 200 నిమిషాలు కూడా బయట ఉండనుండగా మళ్ళీ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల తీరు ఏ విధంగా ఉందో, అక్రమ కేసులు ఎలా పెడుతున్నారో, ఈ కేసులన్నీ ఎంతటి అక్రమంగా పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని జైలుకు పంపుతున్నారో ఈ కేసుతో మరొకసారి స్పష్టమైంది. అయితే హైకోర్టు మాత్రం ఇక సహించేది లేదన్న విషయం అయితే చాలా స్పష్టంగా ఈ తీర్పు ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటికే లిఖితపూర్వకమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చినటువంటి హైకోర్టు ఇప్పుడు తుర్కా కిషోర్ తీర్పుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ కోసం పనిచేసేటువంటి పోలీసులందరికీ కూడా ఇది ఒక చెంపపెట్టుగానే మారింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టనే దిగజార్చేటువంటి తీరులో వ్యవహరిస్తున్న విషయం అయితే ఈ కేసుతో మరొకసారి స్పష్టమైందని మనం భావించవచ్చు.